కొన్ని సంవత్సరాల క్రితం పొన్నియిన్ సెల్వన్ అనే ఒక మూవీ వచ్చింది. PS1, PS2 అనే సినిమా పేర్లతో 2 పార్ట్స్ గా వచ్చిన ఈ మూవీ హిట్ అయ్యింది. ఈ మూవీని చూసిన చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ చోళా ఎంపైర్ నిజంగానే ఇంత గొప్పగా ఉండేదా అని. నిజం చెప్పాలంటే మూవీలో చూపించింది ఆ ఎంపైర్ యొక్క గొప్పతనంలో జస్ట్ కొంచెం మాత్రమే. చోళా ఎంపైర్ అనేది ఇండియా చరిత్రలోనే ఒక అద్భుతం. 1000 సంవత్సరాల క్రితమే షిప్స్ మీద సముద్రాలు దాటి వేరే దేశాల మీద యుద్ధాలు చేసి గెలిచిన ఒక్కగానొక్క ఇండియన్ ఎంపైర్ ఇది. శ్రీలంక నుంచి ఇండోనేషియా వరకు, మాల్దీవ్స్ నుంచి బెంగాల్ వరకు పరిపాలించిన ఎంపైర్ ఇది. ప్రపంచంలోనే ఒక గొప్ప టెంపుల్ ని కట్టిన ఎంపైర్ ఇది. 1000 ఏళ్ల క్రితమే డెమోక్రటిక్ గా ఎలక్షన్స్ నిర్వహించిన ఎంపైర్ ఇది. అసలు ఈ చోళా ఎంపైర్ ఎలా స్టార్ట్ అయింది, ఎంత గొప్పగా ఎదిగింది, చివరికి ఎలా అంతమైంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ముందు మీకు చోళా ఎంపైర్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. చోళాస్ అనేది తమిళనాడుకు చెందిన ఒక రాజవంశం. చోళాస్ ని తెలుగులో చోళులు అని పిలుస్తుంటారు. అసలు చోళాస్ అనేది చాలా పాత వంశం. 2000 సంవత్సరాల క్రితం నుంచే చోళాస్ గురించి రికార్డ్స్ ఉన్నాయి. అశోక చక్రవర్తి యొక్క శాసనాల్లో కూడా చోళాస్ ప్రస్తావన గురించి ఉంది. కానీ మొదట్లో ఈ చోళులు ఒక చిన్న రాజ్యాన్ని మాత్రమే పరిపాలించేవాళ్ళు. తమిళనాడులో చేరాస్, పాండ్యాస్, పల్లవాస్ లాంటి పెద్ద రాజవంశాలు ఉండేవి. వీళ్ళ మధ్య చోళ రాజ్యం అనేది ఒక చిన్న పవర్ గా ఉండేది. కొన్ని వందల సంవత్సరాలు చోళరాజులు పల్లవాస్ కింద సామంత రాజులుగా ఉండేవారు. అంటే వాళ్ళ కింద పనిచేసే చిన్న రాజులుగా ఉండేవారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పాత చోళాస్ టైంలోనే ఒక గొప్ప రాజు ఉండేవారు. అతని పేరు కరికల చోళ. అతను 2000 ఏళ్ల క్రితం కావేరీ నది మీద ఒక డ్యామ్ కట్టారు. దాని పేరు కల్లనై, అంటే గ్రాండ్ ఆనికట్. ఈ డ్యామ్ ఇప్పటికీ పనిచేస్తుంది. ప్రపంచంలో ఇప్పటికీ ఉపయోగంలో ఉన్న అతిపాత డ్యామ్స్ లో ఇది ఒకటి. ఈ డ్యామ్ ని కట్టడానికి ఎలాంటి సిమెంట్ వాడలేదు. జస్ట్ రాళ్లని కరెక్ట్ గా పేర్చి కావేరీ నీళ్ళని వ్యవసాయానికి మళ్లించారు. ఈ డ్యామ్ వల్ల తంజావూరు డెల్టా ప్రాంతం మొత్తం పచ్చగా మారింది. అందుకే తంజావూరుని రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని అంటారు. 2000 ఏళ్ల క్రితమే వాటర్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించిన గొప్ప వంశం అది. ఇప్పుడు మనం అసలు స్టోరీలోకి వెళ్దాము. 9వ శతాబ్దంలో అంటే 848 CEలో విజయాలయ చోళ అనే రాజు తంజావూరుని క్యాప్చర్ చేశాడు. అప్పటి వరకు చిన్న సామంతరాజుగా ఉన్న చోళాస్ కి ఈ గెలుపుతో ఒక సొంత రాజ్యం వచ్చింది. తంజావూరుని క్యాపిటల్ గా చేసుకుని చోళాస్ మెల్లగా పెరిగారు. విజయాలయ తర్వాత వచ్చిన ఆదిత్య చోళ పల్లవాస్ని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని తీసుకున్నాడు. ఈ విధంగా చోళాస్ ఒక చిన్న పవర్ నుంచి తమిళనాడులో పెద్ద పవర్ గా మారారు. కానీ వాళ్ళకి బంగారు అధ్యాయం రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాల టైం పట్టింది. ఆ బంగారు అధ్యాయాన్ని తీసుకొచ్చిన రాజు, చోళ ఎంపైర్ ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన రాజు, అతనే రాజరాజ చోళ. ఇప్పుడు రాజరాజ చోళ గురించి చెప్పాలి. అసలు ఆయన ఒరిజినల్ పేరు అరుల్మోజి వర్మన్. పొన్నియిన్ సెల్వన్ మూవీలో హీరో క్యారెక్టర్ ఇదే. అతను రాజు అవ్వడానికి ముందు ఒక పెద్ద స్టోరీ జరిగింది. అదే పొన్నియిన్ సెల్వన్ మూవీ స్టోరీ. అరుల్మోజికి ఒక అన్న ఉండేవారు. అతని పేరు అదిత కరికలన్. చోళ రాజ్యానికి రాజు అవ్వాల్సింది అతనే. కానీ అతన్ని కొంతమంది కుట్ర చేసి చంపేశారు. ఈ మర్డర్ మిస్టరీ ఇప్పటికీ సాల్వ్ అవ్వలేదు. అతన్ని ఎవరు చంపారో కరెక్ట్ గా తెలియదు. అన్న చనిపోయాక అరుల్మోజికి సింహాసనం రావాల్సి ఉంది. కానీ ఇక్కడే ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన బాబాయ్ అయిన ఉత్తమ చోళకి తనకి రావాల్సిన సింహాసనాన్ని వదిలేశాడు. ముందు మీరు రాజు అవ్వండి, మీ తర్వాత నేను అవుతాను అని వాళ్ళ బాబాయ్కి చెప్పాడు. ఈ సాక్రిఫైస్ వల్ల ప్రజలకి అరుల్మోజి మీద గౌరవం ఇంకా పెరిగింది. ఉత్తమ చోళ పరిపాలన తర్వాత 985 CEలో అరుల్మోజి రాజు అయ్యారు. రాజు అయ్యాక ఆయనకి రాజరాజ అనే బిరుదు వచ్చింది. రాజరాజ అంటే రాజులకే రాజు అని అర్థం. అతను ఆ పేరుకు తగ్గ పనులే చేశారు. రాజరాజ చోళ మొదట్లో ఏం చేశాడంటే, తన చుట్టూ ఉన్న శత్రువుల్ని ఒక్కొక్కరిని ఓడించారు. కేరళలో ఉన్న చేరాస్ ని ఓడించారు. కేరళలో చేరా నవిని పూర్తిగా నాశనం చేశారు. పాండ్యాస్ ని ఓడించారు. ఆ తర్వాత ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు. సముద్రం దాటి శ్రీలంక మీద అటాక్ చేశారు. శ్రీలంక యొక్క నార్త్ భాగం మొత్తం క్యాప్చర్ చేశారు. అనురాధపుర అనే వాళ్ళ రాజధానిని తీసుకున్నారు. ఆ తర్వాత వెస్టర్న్ చాళుక్యాస్ ని ఓడించి మాల్దీవ్స్ ని క్యాప్చర్ చేశారు. ఈ విధంగా ఆయన రాజుగా ఉన్న టైంలో చోళ ఎంపైర్ తమిళనాడు నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, శ్రీలంక, మాల్దీవ్స్ వరకు ఎక్స్పాండ్ అయ్యింది. ఆయన యొక్క ఇంకొక గొప్పతనం ఏంటంటే, అతను తన మిలిటరీని చాలా ఆర్గనైజ్డ్ గా ఉంచేవారు. ఆర్మీలో డిఫరెంట్ రెజిమెంట్స్ ఉండేవి. ఏనుగుల దళం, గుర్రాల దళం, సైనిక దళం, ఇలా ఒక్కొక్క రెజిమెంట్ కి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క కమాండర్ ఉండేవారు. ఈ ఆర్గనైజ్డ్ మిలిటరీ వల్లే చోళాస్ ని ఎవరు ఈజీగా ఓడించలేకపోయారు. కానీ రాజరాజని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది అతని యుద్ధాలు కాదు, ఒక టెంపుల్. అదే తంజావూరు
తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్ 1009 CEలో రాజరాజ ఈ టెంపుల్ ని కంప్లీట్ చేశారు. ఈ టెంపుల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ వింటే మీరు షాక్ అవుతారు. ఈ టెంపుల్ టవర్ 66 మీటర్స్ హైట్ ఉంటుంది. అంటే దాదాపు 20 అంతస్తుల బిల్డింగ్ అంతా. 1000 ఏళ్ల క్రితం క్రేను లేవు, మిషన్స్ లేవు, అయినా ఇంత పెద్దగా గుడిని కట్టారు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ టవర్ పైన ఒక కలశం ఉంటుంది. అది ఒక సింగిల్ గ్రానైట్ స్టోన్ తో చెక్కారు. దాని బరువు 80 టన్నులు, అంటే 80,000 కేజీలు. అసలు ఎంత బరువు ఉన్న రాయిని అంత పైకి ఎలా తీసుకుని వెళ్లారు? చరిత్రకారుల ప్రకారం 6 కిలోమీటర్ల పొడవు ఉన్న ర్యాంప్ ని కట్టి ఎలిఫెంట్స్ తో ఆ రాయిని లాగిస్తూ పైకి తీసుకుని వెళ్లారు అని చెప్పుకుంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టెంపుల్ ని మొత్తం గ్రానైట్ తో కట్టారు. కానీ తంజావూరు చుట్టుపక్కల ఒక్క గ్రానైట్ క్వారీ కూడా లేదు. అలాంటిది గ్రానైట్ తో ఎలా కట్టారు? అంటే 100 కిలోమీటర్స్ దూరం నుంచి లక్షల టన్నుల గ్రానైట్ ని తీసుకుని వచ్చారు. ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ టెంపుల్ ని కట్టడానికి సిమెంట్ గాని ఎలాంటి బైండింగ్ మెటీరియల్ గాని వాడలేదు. రాళ్ళని ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో ఒకదాని మీద ఒకటి పేర్చారు. 100 ఏళ్లలో ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా ఈ టెంపుల్ చెక్కు చెదరలేదు. ఈ టెంపుల్ గురించి ఒక ఫేమస్ విషయం కూడా ఉంది. మధ్యాహ్నం టైంలో ఈ టెంపుల్ టవర్ యొక్క నీడ నేల మీద పడదు అని చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే రాజరాజ ఈ టెంపుల్ గోడ మీద తన డొనేషన్స్ అన్ని రాయించారు. ఆయన ఎంత బంగారం ఇచ్చారో, ఎన్ని ఆభరణాలు ఇచ్చారో, ఎవరికి ఏమి ఇచ్చారో అన్ని డీటెయిల్స్ అక్కడ రాసి ఉన్నాయి. అంటే 1000 ఏళ్ల క్రితమే ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటింగ్ సిస్టమ్ ఉండేది. ఈ టెంపుల్ ని ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేశారు. 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ టెంపుల్ చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. మన పూర్వీకుల ఇంజనీరింగ్ కి ఇది ఒక నిదర్శనం. రాజరాజ తర్వాత అతని కొడుకు రాజేంద్ర చోళ 1014 CEలో రాజు అయ్యారు. తండ్రి గొప్పవారైతే కొడుకు ఇంకా గొప్పవారు. రాజరాజ చోళ ఎంపైర్ ని బిల్డ్ చేస్తే రాజేంద్ర చోళ దాన్ని ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్ గా మార్చారు. రాజేంద్ర చోళ మొదట్లో శ్రీలంక మొత్తాన్ని క్యాప్చర్ చేశారు. తండ్రి నార్త్ భాగం మాత్రమే తీసుకుంటే రాజేంద్ర చోళ మొత్తం ఐలాండ్ ని తీసుకున్నారు. ఆ తర్వాత ఒక అద్భుతమైన మిలిటరీ క్యాంపెయిన్ చేశారు. తన ఆర్మీని నార్త్ ఇండియా వైపు పంపారు. ఇటు ఇండియాలో చోళ ఆర్మీ ఒడిషా దాటి బెంగాల్ వరకు వెళ్ళింది. అక్కడ పలరాజుల్ని ఓడించింది. గంగా నది వరకు చోళ ఆర్మీ వెళ్ళింది. రాజేంద్ర తన సైనికులతో గంగానది నీళ్ళని బంగారు కుండలలో నింపి తంజావూరికి తెప్పించారు. అసలు గంగానది నీళ్లు తెప్పించడం వెనుక ఒక పెద్ద అర్థం ఉంది. ఆ టైంలో నార్త్ ఇండియా రాజులకి గంగానది పరివాహక ప్రాంతం మీద ఒక మంచి పట్టు ఉండేది. ఆ ప్రాంతాన్ని రూల్ చేసే వాళ్ళకి ఒక గౌరవం ఉండేది. అలాంటిది సౌత్ ఇండియాకి చెందిన రాజు ఒకరు గంగానది వరకు వెళ్లి ఆ నీళ్లని తీసుకురావడం అంటే మేము కూడా మీ అంత గొప్ప వాళ్ళం, మీకన్నా ఇంకా ఎక్కువ గొప్ప వాళ్ళం అని ప్రపంచానికి చూపించడం అని అర్థం. ఈ గెలుపుకి గుర్తుగా రాజేంద్ర చోళకి గంగైకొండ చోళాన్ అనే బిరుదు ఇచ్చారు. అంటే గంగని జయించిన చోళుడు అని అర్థం. ఈ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కొత్త క్యాపిటల్ సిటీని కూడా ఆయన కట్టారు. దాని పేరు గంగైకొండ చోళాపురం. ఇది తంజావూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా తండ్రి కట్టిన బృహదీశ్వర టెంపుల్ లానే ఒక పెద్ద టెంపుల్ ని కట్టారు. ఇంకా అక్కడ ఒక పెద్ద చెరువుని కూడా తవ్వించారు. దాని పేరు చోళ గంగం. ఆయన తీసుకొచ్చిన గంగా నీళ్ళని ఈ చెరువులోనే కలిపారు అని చెబుతారు. రీసెంట్ గా 2025లో రాజేంద్ర చోళకి పట్టాభిషేకం జరిగి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా గంగైకొండ చోళాపురంలో పెద్ద సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ సెలబ్రేషన్స్ కి వెళ్లారు. అంటే 100 ఏళ్ల తర్వాత కూడా ఈ రాజుని దేశం గుర్తు పెట్టుకుంటుంది. కానీ రాజేంద్ర యొక్క అసలు గొప్పతనం ఇంకా ముందు ఉంది. అదే 1025 CEలో జరిగిన నేవల్ ఎక్స్పిడిషన్, అంటే నేవీతో దండయాత్ర. ఇది ఇండియా చరిత్రలోనే ఒక యూనిక్ ఈవెంట్. ప్రపంచ చరిత్ర గాని చూసుకుంటే ఇలా దూరంగా ఉన్న దేశాలని నేవీతో గెలవడం చాలా తక్కువ. అసలు ఏం జరిగిందో ఈ యుద్ధానికి కారణాలు ఏంటో చెప్పాలి. ఆ టైంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో, అంటే ఇప్పటి ఇండోనేషియా, మలేషియా ప్రాంతాల్లో శ్రీవిజయ అనే ఒక పెద్ద ఎంపైర్ ఉండేది. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొదట్లో చోళాస్ కి శ్రీవిజయకి మధ్య రిలేషన్స్ బాగానే ఉండేవి. శ్రీవిజయరాజు నాగపట్నంలో ఒక బుద్ధిస్ట్ విగ్రహాన్ని కూడా కట్టించారు. రాజరాజ ఆ విగ్రహానికి ల్యాండ్ కూడా డొనేట్ చేశారు. అంటే 2 ఎంపైర్స్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండేది. కానీ బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫ్రెండ్షిప్ పనిచేయలేదు. శ్రీవిజయ ఎంపైర్ సముద్ర వ్యాపారం మీద ఆధిపత్యం చలాయించేది. ఇండియా నుంచి చైనాకి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న మలాకా స్ట్రైట్ అనే ఒక సముద్ర మార్గం దాటి వెళ్ళాలి. ఈ మార్గం శ్రీవిజయ కంట్రోల్లో ఉండేది. చోళ వ్యాపారస్తులు చైనాతో ఎక్కువగా బిజినెస్ చేసేవారు. కానీ శ్రీవిజయ ఎంపైర్ వాళ్ళు చోళ షిప్స్ మీద ఎక్కువ ట్యాక్సెస్ వేసేవారు. కొన్నిసార్లు షిప్స్ ని ఆపేసేవారు కూడా. ఇది రాజేంద్రకి నచ్చలేదు. మన వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రశ్నే లేదు అని రాజేంద్ర ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే ఎవరూ చేయని ఒక సాహసం చేశారు. 100 షిప్స్ తో 1000 మంది సైనికులతో ఒక పెద్ద నేవీని బే ఆఫ్ బెంగాల్ దాటి శ్రీవిజయ మీదకి పంపారు. ఇక్కడ మీకు చోళ నేవీ గురించి కొంచెం చెప్పాలి.
చోళా నేవీ ప్రపంచంలోనే ఒక గొప్ప నేవీ. వాళ్ళ దగ్గర 500 నుంచి 1000 వరకు షిప్స్ ఉండేవి అని చరిత్రకారులు చెబుతారు. ఈ షిప్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉండేవి. కొన్ని యుద్ధానికి, కొన్ని సైనికులని తీసుకువెళ్లడానికి, కొన్ని ఫుడ్ అండ్ సప్లైస్ కి వాడేవారు. సముద్రంలో దారి తెలుసుకోవడానికి చోళా సైలర్స్ కి నక్షత్రాల గురించి, గాలుల గురించి, సముద్ర ప్రవాహాల గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండేది. అప్పట్లో GPS లేవు, మ్యాప్స్ లేవు. అయినా వేల కిలోమీటర్లు సముద్రం దాటి కరెక్ట్ గా శ్రీవిజయ ఎంపైర్ కి చేరారు. ఇది మామూలు విషయం కాదు. చోళా నేవీ శ్రీవిజయకు చెందిన 14 పోర్ట్స్ ని ఒక్కొక్కటిగా క్యాప్చర్ చేసింది. శ్రీవిజయ రాజుని ఓడించి వాళ్ళ క్యాపిటల్ కడరం ని తీసుకున్నారు. ప్రస్తుతం కడరం అనే ఊరు మలేషియాలో ఉంది. ఈ గెలుపుతో రాజేంద్ర చోళాకి కడరం కొండన్ అనే బిరుదు వచ్చింది. అంటే కడరం ని జయించిన వాడు అని అర్థం. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా చోళా కంట్రోల్లోకి వచ్చాయి. అంటే 1000 ఏళ్ల క్రితమే ఒక ఇండియన్ కింగ్ తన నేవీని 1000 కిలోమీటర్ల దూరం పంపించి వేరే కాంటినెంట్ లో ఉన్న ఎంపైర్ ని ఓడించాడు. ఇండియా చరిత్రలో ఇలాంటి ఓవర్సీస్ మిలిటరీ క్యాంపెయిన్ ఇంకొకటి లేదు. ఈ ఎక్స్పిడిషన్ తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియన్ కల్చర్ ఇంకా స్ట్రాంగ్ గా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు కూడా మీరు థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా దేశాలకి వెళ్తే అక్కడ హిందూ టెంపుల్స్, రామాయణ స్టోరీస్, సంస్కృతి నుంచి వచ్చిన పేర్లు కనిపిస్తాయి. ఇండోనేషియాలో ఉన్న బలి ఐలాండ్ లో ఇప్పటికీ హిందూ ధర్మం ని ఫాలో అవుతారు. ఈ కల్చర్ స్ప్రెడ్ అవ్వడంలో చోళా వ్యాపారస్తులు, చోళా నేవీ యొక్క పాత్ర చాలా పెద్దది. ఇప్పుడు మీకు చోళా ఎంపైర్ యొక్క ఇంకొక గొప్పతనం గురించి చెప్పాలి. అది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్. చోళాస్ జస్ట్ యుద్ధాలు చేసే రాజులే కాదు, వాళ్ళు గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ కూడా. చోళా ఎంపైర్ ని మండలమ్స్ గా, వలనాడుస్ గా, నాడుస్ గా, యువర్స్ గా విడగొట్టారు. అంటే ఇప్పటి స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, మండల్స్, విలేజెస్ లాగా. చోళాస్ ఒక సిస్టమేటిక్ ల్యాండ్ సర్వే చేశారు. అంటే ఎంపైర్ లో ఉన్న ప్రతి ల్యాండ్ ని కొలిచి ఆ ల్యాండ్ ఎంత ఫెర్టైల్ గా ఉందో చూసి దాని ప్రకారం ట్యాక్స్ ఫిక్స్ చేసేవారు. గుడ్ క్వాలిటీ ల్యాండ్ కి ఎక్కువ ట్యాక్స్, పూర్ క్వాలిటీ ల్యాండ్ కి తక్కువ ట్యాక్స్. ఈ సిస్టమ్ వల్ల ఫార్మర్స్ మీద అనవసరమైన భారం పడేది కాదు. కానీ అసలు అద్భుతం విలేజ్ లెవెల్లో ఉండేది. చోళా విలేజెస్ కి సెల్ఫ్ గవర్నమెంట్ ఉండేది. అంటే ప్రతి విలేజ్ తన ప్రాబ్లమ్స్ ని తానే సాల్వ్ చేసుకునేది. విలేజ్ కి ఒక అసెంబ్లీ లాంటి సభ ఉండేది. ఈ సభ మెంబర్స్ ని ప్రజలు ఎలక్ట్ చేసేవారు. ఇక్కడ ఒక పెద్ద విషయం చెప్పాలి. ఉత్తర్మెరూర్ అనే విలేజ్ లో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ లో ఈ ఎలక్షన్ సిస్టమ్ మొత్తం డీటెయిల్ గా రాసి ఉంది. ఈ సిస్టమ్ పేరు కొడవలై సిస్టమ్, అంటే కుండ తాళపత్ర సిస్టమ్. ఎలక్షన్స్ ఎలా జరిగేవి అంటే క్యాండిడేట్స్ పేర్లని తాళపత్రాల మీద రాసి ఒక కుండలో వేసేవారు. ఒక చిన్న పిల్లవాడిని పిలిచి ఆ కుండలో నుంచి ఒక పత్రం తీయించేవారు. ఏ పేరు వస్తే వాళ్ళు విన్నర్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్యాండిడేట్స్ కి క్వాలిఫికేషన్స్ కూడా ఉండేవి. సొంత ల్యాండ్ ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, 35 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి, వేదాలు తెలిసి ఉండాలి. ఇంకా ఒకవేళ ఎవరైనా అకౌంట్స్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ ని ఎలక్షన్స్ లో నిలబడడానికి బ్యాన్ చేసేవారు. అంటే 1000 ఏళ్ల క్రితమే యాంటీ కరప్షన్ రూల్స్ ఉన్నాయి. ప్రపంచంలో డెమోక్రసీ అంటే గ్రీస్, బ్రిటన్ అని చెబుతారు. కానీ మన ఇండియాలో 1000 ఏళ్ల క్రితమే విలేజ్ లెవెల్ డెమోక్రసీ ప్రాక్టికల్ గా నడిచింది. ఇప్పుడు మీకు చోళా ఎకానమీ గురించి చెప్పాలి. చోళా ఎంపైర్ ఇంత గొప్పగా ఎదగడానికి అసలు కారణం వాళ్ళ వ్యాపారం. చోళా వ్యాపారస్తులు ప్రపంచం మొత్తం బిజినెస్ చేసేవారు. చైనాలోని సాంగ్ డైనెస్టీతో డైరెక్ట్ గా వ్యాపారం చేసేవాళ్ళు. చోళా షిప్స్ లో స్పైసెస్, టెక్స్టైల్స్, ప్రీషియస్ స్టోన్స్ చైనాకి వెళ్లేవి. అక్కడి నుంచి సిల్క్, పోర్సిలైన్ చోళా ఎంపైర్ కి వచ్చేవి. అరబ్ దేశాలతో కూడా ట్రేడ్ ఉండేది. చోళాస్ చైనాకి రాయబారాలను కూడా పంపేవారు. చైనీస్ రికార్డ్స్ లో ఈ చోళా మిషన్స్ గురించి రాసి ఉంది. అంటే 2 దేశాల మధ్య అఫీషియల్ రిలేషన్స్ ఉండేవి. నాగపట్నం, కావేరిపట్నం లాంటి పోర్ట్స్ ప్రపంచంలోనే బిజీ పోర్ట్స్ గా ఉండేవి. చోళా మెర్చెంట్స్ కి వ్యాపార సంఘాలు ఉండేవి. ఈ సంఘాలు చాలా పవర్ఫుల్ గా ఉండేవి. వేరే దేశాల్లో కూడా వాటికి బ్రాంచెస్ ఉండేవి. ఇంకొక విషయం ఏంటంటే బృహదీశ్వర టెంపుల్ జస్ట్ ఒక గుడి కాదు, అది ఒక ఎకనామిక్ హబ్ లాగా పనిచేసేది. టెంపుల్ కి వందల విలేజెస్ నుంచి ఇన్కమ్ వచ్చేది. టెంపుల్ 1000 మందికి పైగా ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చేది. డాన్సర్స్, మ్యూజిషియన్స్, ప్రీస్ట్స్, అకౌంటెంట్స్, సెక్యూరిటీ అందరికీ టెంపుల్ నుంచి ఉపాధి దొరికేది. టెంపుల్ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం 400 మంది డాన్సర్స్ కి టెంపుల్లో జాబ్స్ ఇచ్చారు. వాళ్ళకి ఇల్లు, జీతం అన్ని టెంపులే ఇచ్చేది. టెంపుల్ ఒక బ్యాంకు లాగా కూడా పనిచేసేది. ప్రజలకి, వ్యాపారులకి టెంపుల్ నుంచి లోన్స్ ఇచ్చేవారు. అంటే టెంపుల్ ఒక మినీ ఎకానమీ లాగా నడిచేది. గుడి అంటే జస్ట్ పూజ చేసుకునే ప్లేస్ మాత్రమే కాదు, అది ఒక ఎంప్లాయ్మెంట్ సెంటర్, ఒక బ్యాంక్, ఒక స్కూల్, ఒక కమ్యూనిటీ సెంటర్, అన్నీ ఒకటే చోట. చోళ కళలు అంటే ఆర్ట్స్ గురించి చెప్పాలి. చోళాకి చెందిన బ్రాంజ్ స్కల్ప్చర్స్ ప్రపంచంలోనే ఫేమస్. ముఖ్యంగా నటరాజ స్టాచ్యూ చాలా ఫేమస్. ఈ నటరాజ స్టాచ్యూ డిజైన్ ని చోళాస్ పర్ఫెక్ట్ గా చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద మ్యూజియంస్ అన్నిట్లో చోళులు తయారు చేసిన బ్రాంజ్ స్కల్ప్చర్స్ ఉంటాయి. లండన్, న్యూయార్క్, ప్యారిస్ మ్యూజియంస్ లో చోళ నటరాజ స్టాచ్యూస్ ని చూడవచ్చు. అంటే 1000 ఏళ్ల క్రితమే మన కళాకారులు చేసిన స్టాచ్యూస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం విలువైనవిగా చూస్తున్నారు. ఇంకా తమిళ్ లిటరేచర్ కూడా చోళ టైంలో బాగా ఫేమస్ అయింది.
కంబన్ అనే కవి తమిళ్లో రామాయణం రాశారు. దాన్ని కంబ రామాయణం అని అంటారు. తమిళ్ లిటరేచర్ లో ఇది ఒక మాస్టర్ పీస్. అంటే వార్, ట్రేడ్, అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఆర్ట్స్ అండ్ లిటరేచర్ కూడా చోళాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీకు చోళ ఎంపైర్ యొక్క అంతం గురించి చెప్పాలి. ప్రతి ఎంపైర్ కి ఒక అంతం ఉంటుంది. చోళాస్ కి కూడా అంతం వచ్చింది. రాజేంద్ర తర్వాత వచ్చిన రాజులు కూడా కొన్ని సంవత్సరాలు ఎంపైర్ ని బాగానే నడిపారు. వాళ్ళల్లో కులతుంగ చోళ ఒక ఇంపార్టెంట్ రాజు. అతను యుద్ధాల కన్నా అడ్మినిస్ట్రేషన్ మీద, ట్రేడ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ప్రజల మీద ఉన్న కొన్ని ట్యాక్సెస్ ని తీసేశారు. అందుకే అతన్ని సుంగం తవిర్త చోళన్ అని అంటారు. అంటే ట్యాక్సెస్ తీసేసిన చోళుడు అని అర్థం. కానీ 12వ శతాబ్దం నుంచి ఎంపైర్ వీక్ అవ్వడం మొదలుపెట్టింది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది, చుట్టుపక్కల శత్రువులు స్ట్రాంగ్ అయ్యారు. పాండ్యస్ మళ్లీ స్ట్రాంగ్ అయ్యారు. హోస్యాలస్ వచ్చారు. రెండవది, వేరే దేశాల్లో ఉన్న టెరిటరీస్ ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. శ్రీలంక, శ్రీవిజయ లాంటి దూరపు ప్రాంతాలు ఒక్కొక్కటిగా చేతుల్లో నుంచి జారిపోయాయి. మూడవది, సామంతరాజులు ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం మొదలు పెట్టారు. నాలుగవది, తర్వాత వచ్చిన రాజుల్లో రాజరాజ, రాజేంద్ర లాంటి స్ట్రాంగ్ లీడర్స్ రాలేదు. వీక్ లీడర్స్ వల్ల ఎంపైర్ ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. ఫైనల్ గా 1279లో పాండ్య రాజులు చోళ ఎంపైర్ ని పూర్తిగా ఓడించారు. అంతటితో 400 ఏళ్ల చోళ ఎంపైర్ అంతం అయ్యింది. కానీ ఒక ఎంపైర్ అంతం అయినా కూడా అది వదిలిన గుర్తు మాత్రం ఎప్పటికీ ఉంటుంది. తంజావూర్ టెంపుల్, గ్రాండ్ ఆనికట్ డ్యామ్, చోళ బ్రాంజ్ స్కల్ప్చర్స్, సౌత్ ఈస్ట్ ఏషియాలో కల్చర్, ఇలా చాలా ఉన్నాయి. ఇవి అన్ని చోళ లెగసీకి సాక్ష్యాలు. ఒక చిన్న సామంత రాజ్య వంశం నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యంగా మారిన కథ ఇది. రాజరాజ, రాజేంద్ర లాంటి రాజులు చోళ ఎంపైర్ ని ఎంత ఎత్తుకు తీసుకుని వెళ్లారు అంటే 1000 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ గురించి మూవీస్ తీస్తున్నారు. ప్రజలు గర్వంగా చెబుతున్నారు. చోళాస్ మనకి ఏం నేర్పారు అంటే ఇండియా అనేది జస్ట్ ఒక ల్యాండ్ పవర్ కాదు, ఒక గొప్ప నేవల్ పవర్ కూడా అని. సముద్రాలని జయించగలమని, బృహదీశ్వర టెంపుల్ లాంటి ఇంజనీరింగ్ మార్వెల్స్ ని కట్టగలమని, 1000 ఏళ్ల క్రితమే డెమోక్రసీని నడిపించగలమని. ఇప్పుడు ఇండియా తన నేవీని స్ట్రాంగ్ చేసుకుంటూ ఇండియన్ ఓషన్ లో తన పవర్ ని పెంచుకుంటూ ఉంది. చైనాతో సముద్రంలో పోటీ పడుతుంది. ఈ టైంలో చోళాస్ హిస్టరీ మనకి ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే 1000 ఏళ్ల క్రితమే ఒక ఇండియన్ ఎంపైర్ ఇండియన్ ఓషన్ ని తన ఆధీనంలో ఉంచుకుంది. సముద్రం మీద ఆధిపత్యం ఉన్న దేశమే ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తుంది అనే సత్యాన్ని చోళాస్ అప్పుడే నిరూపించారు. అందుకే చోళ ఎంపైర్ ఇండియా చరిత్రలో ఎప్పటికీ ఒక బంగారు అధ్యాయంగా నిలిచిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.